లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్. వచ్చే 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడి ముద్ర లేదంటే కనుక ఆయన రాజకీయ పంథ ఏపీ రాజకీయాన్ని భవిష్యత్తు ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది విపక్షంలో ఉండగానే వచ్చే 3 ఏళ్లలో ఎలా ప్రభావితం చేస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? 19 మాసాల 20 మాసాల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాలనే జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలోని ప్రతి ప్రజలకి ప్రతి ఒక్క వర్గానికి గుర్తు చేస్తుంది. జగన్ మంచిని గుర్తు చేస్తుంది. వాళ్ళ వ్యాపారస్తులు జగన్ వద్దు అని ప్రచారం చేసినటువంటి వ్యాపారస్తులు అంటే కేవలం వైశ్యులని కాదు, ఏ కులంలోనైనా వ్యాపారం చేసేవాడు జగన్ వద్దని కొట్టుకొచ్చున్నవాడు కల్లా ప్రచారం చేశారు. ఇవాళ వాళ్ళే అదే జగన్ ఉంటే మనకి షాపు కలకల్లాడింది, మన వ్యాపారం కలకల్లాడింది, జగన్ లేకపోవటం అనేది ఎంత బాధో ఎంత తప్పో ఇవాళ తెలుస్తుంది మనకని చెప్పని వాళ్ళు విచారిస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు, అనవసరంగా వీళ్ళని తెచ్చుకున్నారా అని. విద్యార్థులు, సామాన్యుల కుటుంబాల్లో పేదల కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లల తల్లిదండ్రులు చింతిస్తున్నారు. అరే జగన్ ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వచ్చేది కదా. పిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అరే జగన్ ఉంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునేవాళ్ళు, ట్యాబ్తో గొప్పగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకునేవాళ్ళు, స్కూల్స్ అద్భుతంగా మారాయి అని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ వారు వీరేం లేదు. ఈ సమాజంలోని అనేక వర్గాలు ఇప్పుడు చాలామంది రోడ్లు వేయలేదు జగన్ అన్నాం, ఇవాళ ఇళ్ళు వచ్చి మాత్రం ఏం రోడ్లు వేశారు? సంక్రాంతి గోతులు మూడుస్తూ ఉన్నారు. సంక్రాంతి ఉగాది వచ్చేప్పటికి మళ్ళీ గోతులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో నున్నగా ఉన్న రోడ్డు ఏది? మోడీ రోడ్డు తప్పితే, నేషనల్ హైవే తప్పితే నున్నగా ఉన్న రోడ్డు ఏది అని చెప్పని ఆ రోజు తిట్టుకున్నోళ్ళు, ఆ రోజు జగన్ని నిందించిన వాళ్ళు ఇవాళ పశ్చాత్తాపడుతున్నారు, చింతిస్తున్నారు, అయ్యో బాధపడుతున్నారే జగన్ని అనవసరంగా వదులుకున్నాం రైలు నమ్మే. ఇవాళ కాపులు అయోమయంలో ఉన్నారు. రెడ్డి అన్నాడు, మందకి రాజ్యం కావాలి, మన కులానికి కూడా కావాలన్నాడు. కానీ ఇంకొక ఈ 5 ఏళ్ళు ఇంకో 15 ఏళ్ళు కమ్మారనే మోద్దాం అంటున్నాడు మనోడు చూస్తే అని వాళ్ళు అంతర్మదనంలో ఉన్నారు. ఇలా మీరు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అంతర్మదనంలో ఉన్నారు. జగన్ ఉన్నప్పుడే బాగుంది కదా అనే పరిస్థితి, జగన్ ఉన్నప్పుడే మనకు మంచి జరిగిందిరా అనే పరిస్థితి. ఉద్యోగస్తులు కానీ 11 DAలు వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పోలీసులకు ఉన్న చెల్లించాల్సినవి ఒకరోజు ఆలస్యంగా చెల్లించాడు. జగన్ ఉన్నప్పుడు జీతం పడలేదని రచ్చరచ్చ చేసేవాళ్ళు, 1వ తారీఖు జీతం పడలేదని. మేము వస్తే 1వ తారీఖు జీతం ఇస్తాను. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చెప్తుంది, దివాళా తీసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, 1వ తారీఖు కాదు 14వ తారీఖు దాకా జీతాలు వేస్తానే ఉన్నారు అని చెప్పి. జగనే నయం కదా మనం అనవసరంగా వదులుకున్నామని చాలామంది ఉద్యోగస్తుల పునరాలోచిస్తున్నారు. ఇట్లా జగన్ మంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వల్ల జగన్ ఏం మంచి చేశాడే వాళ్ళ ప్రజలు మననం చేసుకుంటారు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాజానికి మంచి చేసి, ఈ రాష్ట్రానికి మంచి చేసి, ఎన్నడూ లేనంత అభివృద్ధిని ఈ రాష్ట్రానికి చూపించి, కళ్ళకు చూపించి, గాలిలో మాటలు కాదు. ఇవాళ అమరావతి గురించి ఎన్నో చెప్పాడు ఆయన. బాబు అమరావతి అనేది చాలా మెడ గుదిబండ అవుతుంది. మీ ఊరు బాగు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి, చేస్తాను. మీ ఊరు అమరావతి గుండా నేషనల్ హైవే పెద్ద రోడ్డు బైపాస్ చేస్తున్నది. విజయవాడకి కానీ గుంటూరుకి కానీ నిమిషాల వ్యవధిలో వెళ్తాకి అవకాశం కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఆలోచన చేయాల 5 ఏళ్లలో. జగన్ వచ్చి ఆలోచన చేశాడు, అమరావతి గుండా పెద్ద రహదారిని తీసుకెళ్తున్నాడు. ఆయన చెప్పాడు, ఆ రహదారి నుంచి మీ ప్రతి గ్రామానికి 4 లేన్ రోడ్డు వేస్తాను, మీరు లేఅవుట్లు చేసుకొని మీరు అమ్ముకోండి. ఆటోమేటిక్గా విజయవాడకి గుంటూరుకి తాడేపల్లి ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, అర్బనైజేషన్ అవుతుందో, మీ గ్రామాలు కూడా ఎప్పుడైతే బెజవాడకి గుంటూరుకి దగ్గరగా మీ ఉండటం వల్ల ఇక్కడిని అంటే గుడివాడ నుంచి బెజవాడ నుంచి గుంటూరు నుంచి నిమిషాల్లో మీ ఊరు చేరుకోవటం వల్ల మీ ఊర్లో లేఅవుట్లు వాల్యూ పెరుగుతాయి, పొలం వెనక్కి తీసుకోండి, లేఅవుట్లు చేసుకోండి అని చెప్పి కవర్ చేశాడు. మేమే వెళ్ళి మాట్లాడాం. ఆ రోజు వినే పరిస్థితిలో, వినిపించుకునే పరిస్థితిలో లేకుండా ఈ పచ్చ మీడియా మొత్తం తయారు చేసింది అమరావతి ప్రజలు. వాళ్ళ అమరావతి ప్రజలు కూడా ఆలోచనలు పడుతున్నారు. ఇదేంట్రా మనం తీసుకున్న గోతులో మనమే పడ్డామా? వాళ్ళ ఊరు బాగుపడాలంటే ఏం జరగాలి? సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేదా రోజు కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగం చేయడానికి అక్కడికి వస్తే అమరావతిలోకి, తద్వారా అక్కడే రెసిడెన్షియల్ గ్రామాలు వస్తాయి, అంటే రెసిడెన్షియల్ కాలనీస్ వస్తాయి, హ్యాబిటేషన్స్ పెరుగుతాయి, జనం పెరిగితే వాల్యూ పెరుగుతుంది. ఎమ్మెల్యే క్వార్టర్సు, IAS ఆఫీసర్ల క్వార్టర్సు, సచివాలయం, సెక్రటరేటు, HODలు, కోర్టు, సాయంత్రం 5 దాటితే ఎవడో కనపడ్డా మనకు అక్కడ. రేపైనా ఏం జరుగుద్దా? కాలేజీలు పెట్టారంట, గంట కొట్టంగానే పిల్లలు వెళ్ళిపోతారు, మాస్టర్లు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? గుంటూరు వెళ్తారు, బెజవాడ వెళ్తారు. అక్కడ కాపురం ఉండేది ఎవడు? ఊరెట్టా పెరుగుతుంది? ఊరే లేదు, ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ప్రతి ప్రాంతం వైజాగే మనకి
పొటెన్షియల్ ప్లేస్ అని చెప్పాడు. హైదరాబాద్తోనో మెడ్రాస్తోనో బెంగళూరుతోనో అంత కాకపోయినా భవిష్యత్తులో అన్నా పోటీ పడాలంటే మనం వైజాగ్నే ఎంచుకోవాలని చెప్పాడు. అది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓడిన తర్వాత విలువ తెలిసి వస్తుందంటారు మీరు? ఖచ్చితంగా జగన్ మంచి ఓడిన తర్వాతే తెలిసింది. రాబోయే రోజుల్లో తన లోపాలేంటో లేదా తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఏం మర్చిపోయాడో ఖచ్చితంగా అన్ని కార్యకర్తలకు ప్రాధాన్యత దగ్గర నుంచి ప్రతి పథకం పొలిటికల్ వెట్టింగ్ దగ్గర నుంచి ప్రజలకి ఏం చేస్తే చేరువవుతాం చేసే దాంట్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఎలా చెప్పి చేయాలో ఇట్లాంటివన్నీ కూడా చెప్పి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాం.